ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ వైద్య రంగం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోంది సమాజంలో. మనిషి పుట్టిన దగ్గర నుంచి తన జీవించినంత కాలం తన ప్రాణాలని జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలని, వ్యాధులకు దూరంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని భావించడం సహజం. అయితే ఇందుకు ఎప్పుడన్నా పరిస్థితులు మారినప్పుడు ఆరోగ్య పరిస్థితులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళటం సహజం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు మందులు. ఆ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత 24 గంటలు ఒక ఐసీయూలో ఉన్నప్పుడు కానీ పేషెంట్ని పరామర్శించి దగ్గరుండి కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాళ్ళు నర్సింగ్ సిబ్బంది. మేల్ నర్స్ కావచ్చు, ఫీమేల్ నర్స్ కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క మాటలో డాక్టర్ కంటే రోగిని దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి ఒక నర్సు మాత్రమే. అలాంటి నర్సు యొక్క ఉద్యోగం చాలా ప్రముఖమైంది వైద్య రంగంలో. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు, వారి సేవల్ని గుర్తించి సమాజానికి తెలియచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డుని ఏర్పాటు చేసింది. ఆ అవార్డు పేరే ఫ్లారెన్స్ నైటింగేల్. ఈ అవార్డు అందుకున్నటువంటి ఒక వ్యక్తి మన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉన్నటువంటి సంగంజాగల్మూడికి చెందినటువంటి వల్లివేటి శుభావతి గారు ఈ సంవత్సరం మే 30వ తారీఖున ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాన్ని అందుకుని మన గుంటూరు జిల్లాకి వచ్చారు. ఈ అవార్డు అందుకోవటం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ ఒక్కదాన్నే ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది మన తెలుగు వారందరూ గర్వించదగినటువంటి విషయం. ఈవిడ కర్నూలు జిల్లాలో అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఇటీవలే ఆవిడ స్వస్థలమైనటువంటి గుంటూరుకి మకాం మార్చారు. ఆవిడ అనుకోకుండా అవార్డు అందుకున్న తర్వాత వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి సక్సెస్ ఏమిటి, వారు ఈ మొట్టమొదటిసారి ఒక హెల్త్ అసిస్టెంట్గా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి రాష్ట్రపతి అవార్డు అందుకునేంత వరకు 39 ఏళ్ల పాటు నిర్విరామంగా అహరహం కృషి చేసినటువంటి సందర్భాన్ని మనతో పంచుకోవటానికి మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం శుభావతి గారు. నమస్తే అండి. చాలా సంతోషం అండి. రాష్ట్రపతి అవార్డు అందుకున్న తర్వాత మీ సొంత జిల్లా గుంటూరుకు రావటం, మరి ముఖ్యంగా మా ప్రేక్షకులకు మీ యొక్క సక్సెస్ స్టోరీని మీ మాటల్లోనే తెలియజేసేందుకు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు. చాలామంది ఉద్యోగాన్ని జీవితంలో ఒక భాగంగా భావిస్తారు. అంటే 24 గంటల్లో సాధారణంగా 8-9 గంటల ఉద్యోగం ఉంటుంది. కానీ మీరు జీవితాన్నే ఒక ఉద్యోగంగా భావించి 39 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి కృషి చేసినట్టుగా ఈ రికార్డు ద్వారా అవార్డు పొందిన తర్వాత సమాజానికి అర్థమైంది. మీ యొక్క దీక్ష, పట్టుదల ఇవి మీకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. నిరంతరం అనునిత్యం ప్రతిక్షణం మీరు రోగులకు, బాధితులకు సేవ చేయాలనేటువంటి సంకల్పమే మిమ్మల్ని ఢిల్లీ దాకా నడిపించిందని మనం చెప్పుకోవచ్చు. మీరు మొట్టమొదటిసారి ఈ వైద్య విభాగంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ క్యాడర్లో జాయిన్ అయ్యారు, ఏ ఊళ్ళో జాయిన్ అయ్యారు? ఓకే సార్, నేను 1986 ఫిబ్రవరి 28వ తేదీన నాదెండ్ల పిహెచ్సి చందవరం అనే గ్రామంలో ఫస్ట్ పోస్టింగ్తో అక్కడ జాయిన్ అవటం జరిగింది. అక్కడ ఆ ఏరియాలో మొత్తం 12 ఇయర్స్ ఒకే చోట, మధ్యలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. 12 ఇయర్స్ ఆ ప్లేస్లోనే సర్వీస్ అందించాను. ఎంతో ఆత్మీయతతో, వాళ్ళందరి మంచి ప్రేమాభిమానాలతో. ఆ టైంలో అసలుకి నర్సింగ్ అంటే ఇంత బాగుంటుందా, మరి అక్కడ జాయిన్ అయిన తర్వాత నా సర్వీసెస్ వాళ్ళకి అందజేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ పోస్టింగ్ నాది. ఆ చందవరంలో కూడా యాజ్ ఏ హెల్త్ అసిస్టెంట్గా నేనే వెళ్ళాను.
అంతకుముందు రెగ్యులర్ ఎవరూ లేరు. నా డ్యూటీలో నేను చేసి 39 సంవత్సరాల్లో ఎక్కడ వేస్తే అక్కడ హెడ్ క్వార్టర్లో అలా ఉండిపోయేదాన్ని. అలా సర్వీసెస్ వాళ్ళకి దగ్గరలో వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందుతూ నా యొక్క సర్వీసెస్ వాళ్ళకి ఏ సమయంలో ఏం కావాలి ఆ టైంలో వాళ్ళకి అందిస్తూ, మరి ఒకవేళ నా దగ్గర అవైలబుల్ లేనటువంటి సర్వీసెస్ కూడా ప్రక్కనున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళకు ఒక తోబుట్టుగా నా 12 సంవత్సరాల సర్వీస్ని నేను సక్సెస్ఫుల్ చేసుకున్నాను సార్. మీరు 86లో జాయిన్ అయినప్పుడు రోడ్డు మార్గం సరిగ్గా లేదు, బస్సులు లేవు, అన్నీ పల్లెటూరు. మీరు నాదెండ్ల మండలం చందవరం అంటే అదొక పెద్ద కుగ్రామం ఆ రోజుల్లో. అవును సార్. మరి నడుచుకుంటూ కాలువలు దాటుకుంటూ గట్లు, చేలగట్లు, పొలం గట్లు ఇవన్నీ చూసుకుంటూ మరి ఒంటరిగా ఆ పొలాలెమ్మటబడి వెళ్ళి ఆ రోగులకి సేవ చేసినటువంటి సందర్భం. నిజంగా నర్సింగ్ అంటేనే చాలా దూరంగా ఉండే పరిస్థితి వాళ్ళు కూడా. ఆ ఉద్యోగానికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే డాక్టర్ వచ్చి చూస్తారు పేషెంట్ని, మందులు రాసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 24 గంటలు మీరే ఆ బెడ్ దగ్గర ఉండి పేషెంట్కి కట్లు కట్టడం కానీ, ఇంజక్షన్లు చేయటం కానీ, ఆ రోగి పరిస్థితి ఎలా ఉందని అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకి ప్రతి గంటకి డాక్టర్కి మీరు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి నర్సింగ్ చాలా ముఖ్యమైనది రోగి ప్రాణాలు కాపాడేటువంటి విషయంలో అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మీ మీద దృష్టి సారించి ఈ అవార్డు పెట్టింది మనం అనుకోవచ్చు. మరి అలాంటి వృత్తిలో మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారు? మీరు చీదర అని కానీ, కొంతమంది పేషెంట్లు చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఒక టాయిలెట్ కానీ, లేకపోతే బట్టలు మార్చటం కానీ, ఒక్కోసారి అరవటం కానీ, బాధని, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఈ నర్స్ అనేటువంటి ఉద్యోగానికే ఒక ఓర్పు, ఓపిక రెండు ఉంటేనే మీరు ఆ వృత్తిలో సక్సెస్ అవ్వగలరు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ నా మనస్తత్వం అంతా కూడా సాత్వికంగా ఉంటుంది. ఎస్. ఎక్కడ కూడా వాళ్ళు నన్ను ఏదన్నా విషయంలో కూడా డెలివరీ టైంలో కానీ, ఇంకా ఇతర ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నప్పుడు కానీ వాళ్ళ మీద కోప్పడితే ఏమొస్తుంది సార్? ఎస్. వాళ్ళకి ఒక వ్యక్తి మనకి బాధతో మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఓదార్పే వాళ్ళకి సగం జబ్బును తగ్గిస్తుంది. అలాంటప్పుడు ఆ విధంగా నేను వాళ్ళకి సర్వీసెస్ అందచేసి ఒక ఆత్మీయ భావంతో ఈ అక్క దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, మనకు సగం బాధ తగ్గిపోతుంది అని కనీసం వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర ఆ ట్యాబ్లెట్ లేకపోయినా కూడా దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి చెప్పవలసినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, మనం ఇంట్లో ఏం చేయాలి. ఒక డిసీజ్ రాకముందు మేము యాక్చువల్గా తర్వాత చదివింది కూడా నేను SPM, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. అంటే డాక్టర్స్ ఒక డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. మేము ఆ వ్యాధి రాకుండా చెప్పే దాంట్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. ప్రివెన్షన్ రాకుండా చూసుకుంటే, అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు కలుషితం అయినటువంటి ఆహారం తీసుకుంటే మందులు వాడినా ఉపయోగం లేదు, కలుషితం కాని ఆహారం తీసుకుంటే మందులు వాడాల్సిన అవసరం లేదు. అందుకని మీ యొక్క పాత్ర మీరు ఇప్పుడు చెప్పిన మాటను బట్టి చాలా మంచిది. అసలు వ్యాధులు రాకుండా ఉంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదుగా. లేదు సార్. అప్పుడు హ్యాపీ. మరి అలాగా మీరు ప్రజల్ని మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు. మరి మీరు ఆ రోజుల్లో మీ DMHO కానీ కలెక్టర్ దృష్టిలో పడ్డారా? ఆ రోజుల్లో అప్పుడు పడలేదు సార్. అంటే హెడ్ క్వార్టర్లో ఉండి 12 years చేసుకుంటూ వచ్చాను. ఎన్నో డెలివరీస్ చేశాను. ఏ ఒక్క బిడ్డ కానీ మదర్ కానీ ఫెయిల్ అయింది లేదు. చాలా సక్సెస్ఫుల్గా. అంటే అప్పటి వరకు ఆ గ్రామంలో ఒక సిస్టర్ ఉండి కానీ ఆ డెలివరీ అనేది చేయటం కానీ వాళ్ళకి తెలియదు. కాన్పులు నేను ఉండి ఆ చేయటం బిగిన్ చేసిన తర్వాత ఇక వాళ్ళు అల్లుకుపోయారు నాతో. అంత ఒక్కొక్కసారి నైట్ పెయిన్స్ వస్తే సార్ తెల్లవారుజాము దాకా కూడా డెలివరీ అయ్యేది కాదు, కాన్పు అయ్యేది కాదు. అలానే కూర్చునేదాన్ని వాళ్ళకి ధైర్యం చెప్తూ. ఎప్పుడు కూడా ఒక కేసు రిఫర్ చేయటం కానీ ఇది నా వల్ల కాదులే అని. ఒకానొక రోజు నేను ఈ సర్వీస్ చేస్తూ కూడా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఆ డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఇట్లా తీసుకొని వచ్చారు. కానీ దాన్ని కంటిన్యూ చేశాను మా ఫ్రెండ్స్తో పాటు. ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రోజు నిజంగా ప్రామిస్ సార్, ఆ రోజు ఇంక నేను ఆ చందవరం గ్రామం నుంచి నేను తెనాలి రావాలి. ఇక ఆ రోజు డెలివరీ కేసు వచ్చింది. ఇక దేవుడి మీద భారం వేశాను.
నేను ఆ ఎగ్జామ్ రాయాలా, ఈ కేసును వదిలిపెట్టి రావాలా? లేదు లేదు, నా ఎగ్జామ్ మరొక రోజైనా రాసుకోవచ్చు. నేను ఇలా వదిలి వెళ్ళిపోయాను అనుకోండి, అది క్రిటికల్ అనుకోండి, అది జీవితాంతం నాకు మానసిక వ్యధకు గురవుతాను నేను అని ఆ ఎగ్జామ్ను వదిలి నేను ఆ డెలివరీ చేశాను సార్. కానీ భగవంతుడు కూడా గ్రేట్. అది 2 గంటలకి ఎగ్జామ్. ఈ నైట్ నుంచి పెయిన్స్ వస్తుంది, తెల్లవారుజాము 7 తెల్లవారుజాము దాటింది, 7:30కి అట్లా డెలివరీ అయిపోయింది. ఇంక అంతే సార్. ఇంకా నా హాల్ టికెట్ తీసుకొని ఇక అక్కడ చందవరం నుంచి ఇక నా జనాలు ఇచ్చేసి ఎంత హడావుడిగా వచ్చి ఎగ్జామ్ రాశాను. అక్కడ డెలివరీ అయిపోయింది, ఇక్కడ ఎగ్జామ్ కూడా రాశాను. ఎగ్జామ్ దట్ ఈస్ గాడ్ గిఫ్ట్. నేను అదే నా ఎగ్జామ్ కోసం, నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోయి ఇదైనట్లయితే నేను లైఫ్ లాంగ్ బాధపడాల్సి వచ్చేది. ఆ రోజుల్లో సిజేరియన్ లేదు. మామూలుగా మీరు చెప్పినట్టుగా న్యాచురల్గానే నార్మల్ డెలివరీలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో మంత్రసాని అనేవాళ్ళు. మంత్రసాని వాళ్ళు ఉండేవాళ్ళు. నేను వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక రకమైనటువంటి సపోర్ట్ లేదు ఇక. ఎందుకంటే వాళ్ళు మంత్రసాని చెయ్యకూడదు, నాన్ టెక్నికల్గా చేస్తారు వాళ్ళు. మాకంటూ ఒక కిట్ ఉంటుంది, మాకు హాస్పిటల్ తరఫు ఒక కిట్ ఇస్తారు. ఆర్ట్రేస్ కానీ అంతా బేబీకి మదర్కి కావాల్సినవన్నీ కిట్ ఇస్తారు. ఆ కిట్తో పాటు నేను డెలివరీ చేసేదాన్ని. ఆ విధంగా వాళ్ళు నన్ను ఒక దేవతగా, వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఇది మర్చిపోలేను సార్ నేను ఈ రోజుకి కూడా. అసలు వాస్తవంగా నార్మల్ డెలివరీ అయితేనే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉంటారనేటువంటిది మీ వైద్య శాస్త్రం చెప్తోంది. అవును సార్. సిజేరియన్ పద్ధతి కంటే కూడా. అవును. అంటే వీళ్ళేదో డేట్ పెట్టుకుని పూర్తిగా పెయిన్స్ రావటం అని అంటే పూర్తిగా డెలివరీ అవ్వటానికి సిద్ధపడితేనే పెయిన్స్ వస్తాయి. మరి కాకుండానే ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తాయి. మాకు ఆ టెక్నాలజీ అంతా తెలుసు కాబట్టి నేను ఎగ్జామ్ చేసి ఇప్పుడు అవుతుందా లేదా, డైలటేషన్ ఎంత ఉంది, దాన్ని బట్టి నేను మూవ్ అయ్యేదాన్ని సార్. ఒకవేళ ఇంకేదన్నా ఇంకా కొంచెం లేట్ అయ్యేటట్టుంటే కొన్ని ఇంజెక్షన్స్ తెప్పించి నేను అక్కడే చేసేదాన్ని. అలా అందరికి అందుబాటులో ఉంటానే నేను బాగా వాళ్ళకి అతి సన్నిహితంగా. చందవరంలో ఒక 12 ఏళ్ళు సుమారుగా పనిచేశారు. అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? అక్కడి నుంచి నేను ఆ టైంలోనే ఈ డిగ్రీ కంప్లీట్ చేశాను, తర్వాత ఎంఏ కంప్లీట్ చేశాను, ఎంఏ సోషియాలజీ మళ్ళీ చేశాను. నెక్స్ట్ వన్ అది చేస్తే మా పై ఆఫీసర్స్ చెప్పారు, అమ్మ హెల్త్ ఎడ్యుకేషన్లో SPM పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాంధీగ్రామ్ ఉంది తమిళనాడు, MGR యూనివర్సిటీ, మీరు అక్కడికి అది చేస్తే మీరు ఒక డిస్ట్రిక్ట్ స్థాయి అధికారి అవుతారు అనగానే ఒక పట్టుదల. ఇంకా నేను అప్పటి నుంచి అవన్నీ ఈ జాబ్ చేస్తూనే హెడ్ క్వార్టర్లో ఉన్నాను కాబట్టి చదువుకుంటూ దాన్ని నా చదువును ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటూ అక్కడ లాస్ ఆఫ్ పే మీద అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళొచ్చిన తర్వాత MGR యూనివర్సిటీ తమిళనాడు గాంధీగ్రామ్ అక్కడ చేసి వచ్చిన తర్వాత నాకు 1998లో ప్రమోషన్ వచ్చింది యాజ్ ఏ హెల్త్ ఎడ్యుకేటర్ నకిరికల్ మండలాన్ని మొత్తానికి. ఇక్కడేమో ఒక సబ్ సెంటర్ పరిధి. నాకు ప్రమోషన్ వచ్చి ఈ క్వాలిఫికేషన్స్ ఉండటం వల్ల మళ్ళీ దాంట్లోనే మాస్టర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అది కూడా చేశాను. అప్పుడు యాజ్ ఏ హెల్త్ ఎడ్యుకేటర్గా నకిరికల్లో వేశారు. మీ జాబే చాలా కష్టమైనటువంటి ఉద్యోగం. రెండోది ఒక బ్యాంకుల ఉద్యోగంలాగా లేదా ఒక రైల్వే ఉద్యోగంలాగా టైం టు టైం ఉండదు. 8 hours 9 hours అంటానికి లేదు, 24 hours జాబ్ మీది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ కాన్పు ఉందని అంటే ఏ అర్ధరాత్రి 2-3 గంటలకు కూడా వచ్చి మీ తలుపు తట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ క్షణం తీరిక లేకపోయినా సరే 3 MAలు చేశారు మీరు. 3 పీజీలు చేశారు. మరి అది ఎట్లా ఆ టైంని ఎలా కేటాయించగలిగారు? అసలు కేటాయించేది సార్ ఆ టైంలో. తర్వాత నేను మ్యారేజ్ కాకముందు జాబ్కి వెళ్ళాను, తర్వాత మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మ్యారేజ్ టైంలో కూడా ట్విన్స్ అయినా కూడా ట్విన్స్ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నా తెల్లవారుజాము 4కి లేచి చదువుకునేదాన్ని. అలా చదువుకొని మళ్ళీ 6 కల్లా ఇంట్లో వంట అంతా చేసేసుకొని మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయి అలా చేస్తూ ఉండేదాన్ని. చాలా ఒక తపస్సే సార్. నకిరికల్లు తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? నకిరికల్లు నియర్లీ 12 years చేశాను సార్. ఇక్కడ నాదెండ్లో ఉన్నప్పుడు యాజ్ ఏ హెల్త్ అసిస్టెంట్ కాదు సార్, ప్రతి చోట ఇన్ఛార్జీలు ప్రక్కన ప్రిహెచ్సి ఉండటానా అక్కడ స్టాఫ్ నర్స్ సెలవు పెడితే, ఫార్మసిస్ట్ సెలవు పెడితే నన్ను వేసేవాళ్ళు. ఒక్కొక్క రోజు థియేటర్లో 12-15 కేసులకు అసిస్ట్ చేసేదాన్ని. ఫార్మసిస్ట్ ఓపీ చేసేదాన్ని ఇక్కడ హెల్త్ అసిస్టెంట్ సర్వీస్లో. అక్కడ నకిరికల్ వెళ్ళిన తర్వాత యాజ్ ఏ హెల్త్ ఎడ్యుకేటర్ కాదు, మళ్ళీ కారంపూడి ఉంది, వీక్లీ ట్వైస్ పంపించేవాళ్ళు. అమ్మ నువ్వు బాగా చేస్తావు అంటే ఇది బాగా చేసినందుకు పనిష్మెంటో వరవో నాకు అర్థం కాదు సార్. అలా చేస్తూ ఏంటంటే ఒక స్పైరల్ బుక్ పెట్టేదాన్ని టేబుల్ మీద. నేను లేకపోయినా ఏ ఆఫీసర్ గారు, ఏ DMHO గారు వచ్చినా, ఆర్డీ గారు వచ్చినా కూడా అది చూసి ఆ హిస్టరీ మొత్తం తెలిసేది వాళ్ళకు.
ఓహో ఈ పిఎస్సిలో ఇంతమంది ఈ స్టేటస్ మొత్తం కూడా తెలిసేది. అలా పెట్టడం వల్ల మళ్ళీ కారంపూడిలో డాక్టర్ పూర్ణచంద్రరావు గారు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. నువ్వు బాగా చేస్తావురా నాన్న, నువ్వు వెళ్ళి కారంపూడి 2 రోజులు వెళ్ళరమ్మా, వీక్లీ ట్వైస్ అది ఇచ్చారు. అదైన తర్వాత గుంటూరు జిల్లా ఏజెడ్ మ్యారేజ్ రిసోర్స్ పర్సన్గా ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత చెర్కా అనే ప్రాజెక్ట్ సార్, హెచ్ఐవి ఎయిడ్స్ మీద 5 years ప్రాజెక్ట్. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రథమ స్థానంలో ఉంది. అప్పుడు నన్ను ఢిల్లీ పంపించి కలెక్టర్ గారు దానికి ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి సార్, అన్ని డిపార్ట్మెంట్స్కి నాకు 5 years ప్రాజెక్ట్ చేయించారు. అది అయిపోతున్నది నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ. ఒక్క హెల్త్ ఎడ్యుకేటర్ పోస్ట్లో ఇన్ని చేయించారు సార్ నా చేత. పరుగులు లైఫ్ అంతా కూడా. అంటే వాస్తవానికి మీ ఉద్యోగంతో పాటు అవును ఇవన్నీ ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా మీ కలెక్టర్ కానీ మీ డిఎంహెచ్ఓ మీరు చేసేటువంటి సర్వీసెస్ చూసి మీకు ఈ బాధ్యతలు అప్పగించారు. మరి ఢిల్లీ ట్రైనింగ్ పంపడం అంటే అది అరుదైనటువంటి విషయం. అందుట్లో గుంటూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్లో ఎన్ని వేల మంది ఉంటారు సార్, లక్షలు. వాళ్ళల్లో నన్ను సెలెక్ట్ చేసి నన్ను పంపించారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్స్, ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ, ఒక ఎంఎల్ఓ, మై సెల్ఫ్. అప్పుడు ఎయిడ్స్ పేషెంట్లకి మీరు ఎలా సర్వీస్ చేశారు? ఎయిడ్స్ ఇక్కడ అన్ని వెన్యూస్ తీసుకునేవాళ్ళు సార్. చౌడవరం ఇర్సా ట్రైనింగ్ సెంటర్, పాస్టల్ ట్రైనింగ్ సెంటర్ అండ్ కొన్ని స్కూల్స్ తీసుకునేవాళ్ళు. అక్కడ కూడా నేను మెడికల్ అండ్ హెల్త్ అవుతానా, నాకు గైనిక్ ఇచ్చారు సార్. గైనిక్ ఇవ్వటం వల్ల ఆ వెన్యూస్లో అన్ని చోట్ల ట్రైనింగ్స్ జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు శోభా జోష్ అని ఉండేది, కేరళ, షీఈస్ ఫ్రమ్ కేరళ. ఆవిడ నన్ను ఆ వెహికల్ ఎక్కించుకొని ఇక్కడ క్లాస్ అయిపోగానే మళ్ళీ పొన్నూరు తీసుకెళ్ళేది ఆ ట్రైనింగ్ సెంటర్కి. మళ్ళీ అక్కడ అయిపోగానే మళ్ళీ చౌడవరం తీసుకొచ్చేవాడు. అక్కడ అవగానే నాగార్జున యూనివర్సిటీ పాస్టల్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చేవాడు. అలా ఆ 5 days ట్రైనింగ్లో నన్ను అలా తీసుకొచ్చేసాడు. ఒక చోట ఆ 5 days ట్రైనింగ్ అయిన దాకా నన్ను ఉంచేవాడు కాదు. అన్ని చోట్ల నా సబ్జెక్టు ఆ గైనిక్ చాలా సెన్సిటివ్ అంతా హెచ్ఐవి దానికి. కానీ తర్వాత దాంట్లో కూడా సార్ ఎక్కడ ట్రైనింగ్స్ జరుగుతుంటే అక్కడ బ్యాగ్ తగిలించుకొని వచ్చేసి ఆ 5 days వాళ్ళతో ఉండిపోయి నైట్ కూడా వాళ్ళతో కాసేపు కూర్చొని భోజనం చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ని మళ్ళీ రివిజన్ చేసేదాన్ని. మీరు వీటితో పాటుగానే మీరు మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ స్మోకింగ్ మీద, భ్రూణ హత్యల మీద కొన్ని పాటలు కూడా రాశారు. చాలా. అవును సార్. అవి ఎందుకు రాయాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే పనే ఎక్కువ, మళ్ళీ ఈ పాటలు రాయాలంటే మళ్ళీ మానసికంగా చాలా ఆలోచించాలి, ఇదంతా చెయ్యాలి, మరి పాటలు రాయాలి, మళ్ళీ రాసి మళ్ళీ మీరే పాడినట్టుగా కూడా మాకు ఉంది. రోసయ్య గారి ద్వారా కూడా మీరు అవార్డు తీసుకున్నారు. అవును సార్. ఈ చర్కా ప్రాజెక్ట్ చేసినందుకు మన గుంటూరు జిల్లాలో ఆర్ఎంపీ, పిఎంపీలు ఇవన్నీ ఇంతమందికి ట్రైనింగ్స్ ఇవ్వటానా నాకు రోసయ్య గారు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో, మన కలెక్టర్ జయలక్ష్మి గారు, మన ఏపీ శాక్స్ కలెక్టర్ దమయంతి గారు, మరి ఐసిడిఎస్ ఇండియా నుంచి వచ్చారట ఆవిడెవరు, వాళ్ళ ముగ్గురు సమన్వయంతో రోసయ్య గారిని పిలిపించి అప్పుడు నాకు అవార్డు ఇచ్చారు. ఇప్పుడు సాధారణంగా ఆఫీసుల్లో ఒక పద్ధతి ఉంటుంది, బాగా పనిచేసే వాళ్ళ చేతనే ఇంకా పని చేయించేటువంటి పద్ధతి ఉంది. అంటే చేసేవాడి చేతనే చేయించుకుంటారు. ఏ ఆఫీస్ అయినా అంతే, చేయని వాడి చేత చేయించుకోవడానికి అవకాశం లేదు. మీరు చేస్తారు కాబట్టే మీకు ఒకదానికొకటి అట్లా ఇన్ని పనులు మీ చేత చేయించగలిగారు. మీరు చేయగలుగుతున్నారు కాబట్టి మీరు చేశారు కూడా. మరి స్మోకింగ్ మీద రాసిన పాట ఏమన్నా వినిపించే అవకాశం ఉందా? పాడతాను సార్. అంటే మన హెల్త్ యాక్టివిటీస్లో అన్నీ ఇన్క్లూడ్ అవుతాయి. అది స్మోకింగే, అది జెంట్సే అది కాకుండా దానికి May 31st టొబాకో డే సార్. ఆ రోజు దాని గురించి అది పాడాను బ్రదర్స్కి అనుకూలంగా. సోదరా ఆపరా ధూమపానాన్ని దూరంగా నెట్టు, దాని నుండి నీవు రక్షించుకోవయ్యా. గుప్పు గుప్పుమని వదిలేటి ప్రాణవాయువుని బయటకి పంపేవు. చెడు వాయువు పీల్చేసి చెంతకు చేరేవు మరణానికి. చెడు వాయువు పీల్చేసి చెంతకు చేరేవు మరణానికి. సోదరా ఆపరా ధూమపానాన్ని దూరంగా నెట్టు, దాని నుండి నీవు రక్షించుకోవయ్యా. గుండె జబ్బులు, నోటి క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్స్తోనూ కుటుంబానికి దూరమయ్యేవు, మరణానికి దగ్గరయ్యేవు. కుటుంబానికి దూరమయ్యేవు, మరణానికి
సత్యానికి దగ్గరయ్యేవు, నేను నమ్మిన వారిని నట్టేట ముంచేవు. సోదరా ఆపరా ధూమపానాన్ని దూరంగా నెట్టు, దాని నుండి నీవు రక్షించుకోవయ్యా. దీర్ఘకాలము కొనసాగితే దెబ్బతినును రక్తనాళాలు, సంకోచ వ్యాకోచలాగిపోయి ఎక్కువగును రక్తపీడనం. సంకోచ వ్యాకోచలాగిపోయి ఎక్కువగును రక్తపీడనం. సోదరా ఆపరా ధూమపానాన్ని దూరంగా నెట్టు, దాని నుండి నీవు రక్షించుకోవయ్యా. చీచీ అంటూ చీత్కారంతో తోటి వాళ్ళు నిన్ను గేలి చేసేరు, గౌరవాన్ని నీవు కోల్పోయి బ్రతుకు భారంగా నిలిచేవు. గౌరవాన్ని నీవు కోల్పోయి బ్రతుకు భారంగా నిలిచేవు. సోదరా ఆపరా ధూమపానాన్ని దూరంగా నెట్టు, దాని నుండి నీవు రక్షించుకోవయ్యా. గుడ్ గుడ్, బాగుంది బాగుంది. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా బాగా అర్థమయ్యే అది రాశారు. పైపెచ్చు మెడికల్గా ఎటువంటి నష్టాలు వస్తాయో అలాంటి మాటలు దాంట్లో పెట్టారు. సో బాగుంది. మరి మీరు నకరికల్లు నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? నకరికల్ నుంచి మరలా ప్రమోషన్ వచ్చింది సార్. నెల్లూరు ఫస్ట్ గెస్టెడ్గా నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు డిస్టిక్ మొత్తం. ఓకే. ఇక్కడేమో ఒక నాదెండ్ల పిఎస్లో చందవరం ఒక గ్రామం, దానికి హ్యాబిటేషన్స్ ఉన్నాయి. నకరికల్లు వచ్చేసరికి మండలం, నకరికల్లు మండలం మొత్తం. ఆ తర్వాత అక్కడి నుంచి డిస్టిక్ స్థాయికి వెళ్ళిపోయాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కూడా సేమ్ పొజిషన్. కలెక్టర్ సపోర్ట్ ఉందా అక్కడ? చాలా సార్. కలెక్టర్ అక్కడ ఎవరప్పుడు కలెక్టర్ శ్రీధర్ గారి దగ్గర నుంచి శ్రీకాంత్ గారు, మరి లక్ష్మీకాంతం గారు, ఇంతియాజ్ గారు, రాజ్ కుమార్ గారు, మరి రేఖారాణి గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా విషయాల్లో నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు సార్. అంటే ఎక్కువ శాతం హెల్త్ టాపిక్స్ మీద ప్రపకాండకి నేను వెళ్ళేదాన్ని. ఏదన్నా ఒక వాయిస్ ఇవ్వాలంటే దాన్ని రికార్డ్ చేయించి నా చేత పంపించేవాళ్ళు మైక్ పెట్టేసి. అలా అన్ని విషయాల్లో వాళ్ళు మంచి కోఆపరేషన్. మా డిఎండిహెచ్ఓ గారు వాళ్ళు కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే అమ్మ శోభావతి కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళండి అమ్మ, మాట్లాడండి అమ్మ అనేవాళ్ళు. చాలా చేశారు సార్ నాకు. అక్కడ కూడా నేను యాజ్ ఏ డిప్యూటీ డేమో హెల్త్ యాక్టివిటీస్ మీద ప్రతి సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, అది నా టాపిక్. కానీ అక్కడ ఒక స్కూల్ హెల్తే అప్పచెప్పారా. తర్వాత నెక్స్ట్ వన్ ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఏంటంటే ఈ డయాబెటిక్ ఎలా వస్తుంది, ఈ హార్ట్ డిసీజ్ ఎలా వస్తున్నాయి, మరి బ్లడ్ ప్రెషర్ ఎలా వస్తుంది, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్. ఆ డిసీజెస్ ఎలా వస్తాయి అంటే అసంక్రమణ వ్యాధులు, సంక్రమించేవి కాదు, మనంతటికి మనం కొని తెచ్చుకునే వ్యాధులు. మన లైఫ్ స్టైల్ కనుక బాగోపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి అనే దాని మీద అదొక సబ్జెక్టు. తర్వాత అక్కడ పిఓడిటి అంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీం ఉంటుంది సార్. డాక్టర్స్ దగ్గర నుంచి పారామెడికల్ స్టాఫ్ వరకు మనకి ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటానికి అసలుకి ఆ ట్రైనింగ్ సారు క్రింద ఉండి అమ్మ శుభావతి మాది సెకండ్ ఫ్లోర్, ఒకసారి క్రిందకి రమ్మ అనేవాళ్ళు. అలా రాగానే వెహికల్లో కూర్చోబెట్టి అప్పుడు బుక్ ఇచ్చి ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళేవాళ్ళు సార్. అంటే ఈ వెహికల్ అక్కడికి వెళ్ళేలోపు నేను అది సబ్జెక్టు చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ చెప్పాలి. అసలు అట్లా కత్తి మీద సాంలాగా అలాంటి చెప్పేవాళ్ళు. తర్వాత నా అదృష్టం ఏంటంటే నాకు టీచింగ్ చాలా ఇష్టం సార్. అన్నిటికన్నా మించి ఈరోజు కూడా ఎవరికైనా నేను చెప్పాలి అంటే ఈ అడాల్సెంట్ ఎడ్యుకేషన్ మన ఇక్కడ ఉన్నప్పుడు ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ గుంటూరులో ఉన్నప్పుడు అన్ని హై స్కూల్స్కి వెళ్ళి 9th and 10th అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి నేను క్లాసులు చెప్పేదాన్ని సార్. అదే ప్రోగ్రామ్ అక్కడ కిషోర వికాసం కానీ అర్ష అడాల్సెంట్ రీప్రొడక్టివ్ సెక్సువల్ హెల్త్ అనే ప్రోగ్రామ్స్ వచ్చినాయి నేను నెల్లూరు ఉన్నప్పుడు. వాటిని కూడా నాకు అప్పచెప్పారు సార్. ఒక సబ్జెక్ట్ కాదు, మళ్ళీ డిపిహెచ్ఎన్ఓ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్, మెటర్నల్ డెత్స్, చైల్డ్ డెత్స్ చూడటం, ఇన్ని ప్రోగ్రామ్స్ నాకు అప్పచెప్పారు సార్. ఆ అడాల్సెన్స్ ఎడ్యుకేషన్ అప్పుడు ఫస్ట్ ఇయర్ ఏం చేశానంటే అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆడపిల్లలకి చెప్పేదాన్ని 9th and 10th రెసిడెన్షియల్ స్కూల్స్కి. మగపిల్లలకు కూడా ఒక రకమైనటువంటి ఇది ఉండేది, ఏం చెప్తున్నారా మేడం అని. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళిద్దరిని మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరిని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ
పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కూర్చోబెట్టి చెప్పాను సార్. అక్కడ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ నా శుభావతి మేమైతే చెప్పలేము, మీరు చెప్పారు అని. నెక్స్ట్ వన్ జన విజ్ఞాన వేదిక కూడా వాళ్ళు కలెక్టర్ గారికి లెటర్ ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ మీరే కంటిన్యూ కావాలని మళ్ళీ అక్కడ 7 years చేశాను సార్. మళ్ళీ ప్రమోషన్ మీద అక్కడికి శ్రీకాకుళం వెళ్ళాను. ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ సార్. నెల్లూరులో కలెక్టర్ గారు ఓటర్ అవగాహన సాంగ్ రాయించారు, ఈ భ్రూణ హత్యల మీద సాంగ్స్ రాయించారు. కోవిడ్ టైంలో ఏం చేశారు? కోవిడ్ టైం శ్రీకాకుళం సార్. కోవిడ్ టైం శ్రీకాకుళంలో ట్రయాజింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ నాకు చెప్పారు. అంటే డిస్ట్రిక్ట్ టీమ్గా వేసేసి ఆ టైంలో ఆ ఏరియాలో కొంచెం కేసులు కూడా తక్కువ ఉన్నట్టున్నాయి. శ్రీకాకుళం ఉన్నాయి సార్, కేసులు ఉన్నాయి. అప్పుడు కేసులు ఉన్నాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 2 times అక్కడ ఇన్ఛార్జిగా మా సెక్షన్లో ఒక పిఓడిటీ గాని నన్ను కానీ డిపిహెచ్ఎన్ఓ గారు ముగ్గురు కలిసి ఒక కమిటీ మేము మాకు వర్క్ డివైడ్ చేసేసి ట్రయాజింగ్ అనే దానికి రోజు డైలీ డిస్ట్రిక్ట్ మొత్తం అంతా ఫిగర్ రప్పించి ఈవినింగ్ కల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసేవాళ్ళం. అది సక్సెస్ఫుల్గా చేసినందుకు మళ్ళీ అక్కడ కలెక్టర్ గారు నాకు అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నెల్లూరులో ఎన్ శ్రీకాంత్ గారి దగ్గర, అందరి దగ్గర, లక్ష్మీకాంతం గారు కానీ, మరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ. జనరల్గా ట్రైబల్ ఏరియాలో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అవును సార్. అంటే అవగాహన లేకపోవటం వల్ల అవును, ఏదో కూలీనాలి చేసుకుని బతికేటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక బాధ్యత అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అని చెప్పి చేసే పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే మీరు శ్రీకాకుళంలో పనిచేశారు కాబట్టి అక్కడ మీరు ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కువ మందిని చూసుంటారు. ట్రైబల్ ఏరియాలు చేశారు మీరు. మరి ఆ బాల్య వివాహాల మీద ఏమన్నా పాట రాశారా? రాశాను సార్. అది కొంచెం వినిపించండి. అది ఆ పిల్లలకి చెప్తే అర్థం కాదు కాబట్టి తల్లికి ప్రబోధ గీతంగా, తల్లిని మోటివేషన్ చేయాలనే దీంతో అమ్మకి మేలుకో మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా, నువ్విచ్చే ఆహారం, నువ్వు చూపే ఆదరణ నీ బిడ్డకు దీవెనగా మారాలి, బంగారు భవిష్యత్తుగా మారాలి, నువ్వే దీని బాచురాలవమ్మా, అమ్మా మేలుకోమ్మా కనులు తెరచి చూడమ్మా. 10 సంవత్సరముతో ప్రారంభమవుతున్న కౌమార దశను నువ్వు గుర్తించాలి, ఈ దశలో జరిగేను మార్పులెన్నో, భయముంది నీ బిడ్డకు ధైర్యమివ్వు, మేలుకోమ్మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా, చిన్నప్పుడే పెండ్లి చేసి చిట్టి తల్లి జీవితాన్ని చిందర వందర నువ్వు చేయొద్దమ్మా, సంతానోత్పత్తి రేటు పెంచొద్దమ్మా, దేశ జనాభాను నువ్వు పెంచొద్దమ్మా, నువ్వే దీని బాచురాలవమ్మా, అమ్మా మేలుకోమ్మా కనులు తెరచి చూడమ్మా. వెంట వెంట కాన్పులతో గర్భస్రావములతోనూ నెలలు నిండక జరిగిన కాన్పులతోనూ బరువు తక్కువ కలిగిన బిడ్డలతోనూ రక్తహీనతకును గురియవునమ్మా, మాతా శిశు మరణాలు సంభవిస్తాయి, నువ్వే దీని బాచురాలవమ్మా, అమ్మా
మేలుకోమ్మా కనులు తెరచి చూడమ్మా. బాగుంది. ఇప్పుడు ఈ పాట మీకు మెడికల్ సదస్సులు, సమావేశాలు, ట్రైనింగ్స్లో పాడుతుండేవాళ్ళ? తప్పకుండా సార్. మీ డిఎంహెచ్ఓ, కలెక్టరు అవును సార్. ఈ పాడించేవాళ్ళు? జన్మభూమి ప్రోగ్రామ్స్లో కానీ చైతన్యం కలిగించేదా. తర్వాత ఆల్ ఇండియా రేడియో విజయవాడలో కూడా ఏజెడ్ మ్యారేజ్ టాపిక్ ఇచ్చాను సార్. అప్పుడు దాని కంటిన్యూగా ఈ సాంగ్ కూడా నా చేత సార్ వాళ్ళు పాడించారు అక్కడ రేడియోలో విజయవాడలో. అక్కడ ఇది మాతా శిశు మరణాలు అరికట్టడం ఎలా, బాలికా సంరక్షణ పథకాలు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇచ్చాను. నెక్స్ట్ నేను నెల్లూరు వెళ్ళిపోతానా, దూరం అవుతానా, నేను రాలేకపోయాను మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్కి. చాలాసార్లు ఫోన్ చేశారు వాళ్ళు. 2014 ఎలక్షన్స్లో ఓకే సార్, ఓటరు చైతన్యం కోసం మీ చేత కలెక్టర్ గారు పాట రాయించారని చెప్పి అవును సార్ విన్నాను. అది ఎంతవరకు నిజం? కరెక్ట్ సార్, కరెక్ట్. 2014 సారు ఎన్ శ్రీకాంత్ గారు, ఇంతియాజ్ గారు, రేఖారాణి గారు, రాజ్ కుమార్ గారు, వీళ్ళ నలుగురు సమన్వయంతో నన్ను పిలిపించి. మరి ఇప్పుడు రాసిన పాటలేమో మెడికల్కి సంబంధించి, అవును సార్, ఓటర్ అనేసరికి అది సపరేట్ సబ్జెక్టు, అది ఎలా రాయగలిగారు? నాకు యాక్చువల్గా అది సబ్జెక్ట్ సోషియాలజీ చదివాను, బిఏ పాలిటిక్స్ సార్. బిఏ పాలిటిక్స్, ఎంఏ సోషియాలజీ, ఇంటర్మీడియట్ సిఈసి, రకరకాల అన్ని టెస్టులు. సో ఆ పిలిపిస్తే దాని గురించి రాస్తే వెంటనే నన్ను చెన్నై పంపించారు. తమన్ మ్యూజిక్ చేశారు. గీతా మాధురి, మాళవిక, శ్రీకృష్ణ, కృష్ణ చైతన్య వీళ్ళందరూ కూడా పోలీస్ పెరగ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అంతా కూడా మనీ కూడా దానికి బాగా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టడానికి ఆ విధంగా సార్ వాళ్ళు మోటివేషన్ క్యాంపెయిన్ తమను మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అవును సార్, అవును. బాగా క్లిక్ అయింది అప్పుడు ఆ టైంలో బాగా. సో అయితే అది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీ పాట ఆ పని అసలు దానికి ఇంకా చలనం లేదు సార్. అది మారదు, అది మారదు, మనం మారాల్సిందేగా. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఆ పాట వినిపించవచ్చు బయట, వినిపించవచ్చు సార్, తప్పకుండా. ఓకే, మీకు అవార్డులు ఏమేమి వచ్చాయి? ఇక్కడ ఫస్ట్ నకిరికల్లో ఉన్నప్పుడు కలెక్టర్ రామాంజనేయులు గారు గుంటూరు ఆ సార్ ఇచ్చారు. అదేవిధంగా ప్రాజెక్ట్ చేసినప్పుడు రోసయ్య గారి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఇచ్చారు. చట్కా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కలెక్టర్ జయలక్ష్మి గారు, కలెక్టర్ మన దమయంతి గారు వాళ్ళ ద్వారా నేను అన్ని యూత్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అనే ప్రోగ్రామ్ కూడా చేశాను సార్. దానివల్ల నేను వాళ్ళ ప్రశంసా పత్రాలు అందుకున్నాను. ఇక్కడ వరకు గుంటూరు. నెక్స్ట్ నెల్లూరు వెళ్ళిన తర్వాత ఎన్ శ్రీకాంత్ గారు కానీ, రేఖారాణి గారు తమ చేతుల మీదుగా ఓటర్ అవగాహన రాసినందుకు అక్కడ. తర్వాత ఆయన శ్రీధర్ కృష్ణారెడ్డి గారి చేతుల మీదకుండా, తర్వాత నెక్స్ట్ వన్ మన లక్ష్మీకాంతం గారి చేతుల మీదకుండా ఇవన్నీ అవార్డ్స్ అక్కడ తీసుకున్నాను సార్, అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయటం వల్ల. నెక్స్ట్ వన్ శ్రీకాకుళం ప్రమోషన్ మీద వెళ్ళాను. అక్కడ కోవిడ్లో చేయటం వల్ల మన ఎన్ నివాస్ గారు కలెక్టర్ గారు ఆయన ద్వారా తీసుకున్నాను. తర్వాత ధనుంజయ రెడ్డి గారు నాంది అనే ప్రోగ్రాం, ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కానీ అడాల్సెంట్ కానీ రక్తహీనత లేకుండా ఉండాలి, దానికి నేను సాంగ్ అది రాసి అవేర్నెస్ అంతా క్రియేట్ చేశాను సార్ ప్రజల్లో. చేయటం వల్ల సార్ దగ్గర నుంచి ప్రశంసాపత్రం అక్కడ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇవి అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడే ఏపీ స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు తీసుకున్నాను. ఏపీ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ రికగ్నైజ్డ్ సంస్థ వాళ్ళ నుంచి. నెక్స్ట్ ఈ శ్రీకాకుళంలో ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆంధ్రరత్న ప్రకటించారు. అక్కడ ఆంధ్రరత్న తీసుకున్నాను సార్. తర్వాత ప్రత్యేక హోదాకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఇస్తున్నప్పుడు మా మెడికల్ అండ్ హెల్త్ వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను మా డిఎంహెచ్ఓ గారు శుభావతి పాట పాడమన్నారు. అప్పుడు అక్కడ అచ్చెన్నాయుడు గారు, రమేష్ నాయుడు గారు దయాస్ మీద కూర్చొని ఉన్నారు. నాకు ఇంకా వెంటనే నేను రాజధాని, అమరావతి రాజధాని సాంగ్ రాసున్నాను అంతకుముందు, అది పాడాను. సరే అచ్చెన్నాయుడు గారు, రమేష్ నాయుడు గారు పిలిచి వాళ్ళు ప్రశంసించి నాకు బొకే, షేక్ హ్యాండ్ అవన్నీ ఇచ్చారు సార్. అక్కడ ఆ విధంగా జరిగింది. కర్నూలు ఎప్పుడు వెళ్ళారు? తర్వాత కర్నూలు మళ్ళీ అక్కడి నుంచి ప్రమోషన్ మీద, నా సర్వీస్ అంతా ఒక చోట నుంచి ఒక చోటికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి కానీ మధ్యలో ఎక్కడ ట్రాన్స్ఫర్ జరగలేదు సార్. 30 సంవత్సరం వెళ్ళారు కర్నూలు? 2022 వెళ్ళాను, డిసెంబర్ వెళ్ళాను సార్. ఏ డిజిగ్నేషన్ అక్కడ? మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్. నెల్లూరు ఫస్ట్ గెస్టెడ్ సార్, శ్రీకాకుళం సెకండ్ గెస్టెడ్, ఇది థర్డ్ గెస్టెడ్. అది చాలా రేర్ సార్. కర్నూలులో రిటైర్ అయ్యారు? కర్నూలులో రిటైర్ అయ్యాను. అక్కడ కూడా ఇది మొన్న వచ్చినందుకు నాకు ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు, అంటే జనవరి రిటైర్ అయ్యాను, నవంబర్లో అప్లై చేశాను. వస్తుందనే మనస్ఫూర్తిగా నేను. మీకు ఈ అవార్డుకి ఉందని మీకు ఎలా తెలుసు?
అప్లై చేయమని ఎవరైనా చెప్పారా? అప్లై చేయమని మా ఫ్రెండ్స్ ఇన్ని ఉన్నాయి కదా మేడం, ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి. యాక్చువల్ అంతకుముందు దాకా నేను చెయ్యాలనే నాకేం అనిపించలేదు. ఒకవేళ వచ్చేది అవును ఇంతకుముందే. ఇక మళ్ళీ వాళ్ళందరూ ప్రోద్బలంతో, మా ఫ్రెండ్స్ ప్రోద్బలంతో నేను చేయాలని చేశాను సార్. నవంబర్ చేశాను, జనవరి రిటైర్ అయిపోయాను. యాక్చువల్ మే 13 ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే, ఆ రోజు ప్రకటిస్తారు. అలాంటిది లేదు. ఇంకా ఓహో నాకు రాలేదేమో అనుకున్నాను, కానీ నాకు మనసులో ఎక్కడో వస్తుంది అనుకున్నాను. అక్కడి నుంచి ఫోన్ వచ్చిందా మీకు? మే 30th అంటే మే 25th ఫోన్ వచ్చింది సార్ ఢిల్లీ నుంచి. వచ్చి ఇలా వచ్చిందమ్మా మీకు, మీరు ఫ్లైట్ టికెట్స్ అవన్నీ మేము 30వ తారీఖు వచ్చి రిసీవ్ చేసుకోండి అన్నారు. ఓకే, అది సార్. మరి మీకు అలా సడన్గా ఒకసారిగా ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మరి మీకేమనిపించింది? సంతోషం ఉంటుంది సార్. అది ఫస్ట్ టైం కాదు, కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో అందరి దగ్గర తీసుకున్నాను, కలెక్టర్స్ దగ్గర నుంచి మినిస్టర్. సో లాస్ట్ ప్లేస్ కర్నూలు కాబట్టి కర్నూలు కలెక్టర్, కర్నూలు డిఎంహెచ్ఓ. నేను అనుకున్నాను అయ్యో ఇది రీజనల్ ట్రైనింగ్ సెంటర్ కర్నూలు, పబ్లిక్ తో రిలేషన్ లేదు, ఓన్లీ డాక్టర్స్ స్టాఫ్ వరకే ట్రైనింగ్స్కి వస్తారు. ఓహో ఈ 4 గోడల మధ్య నా సబ్జెక్ట్ ఏంది, నేను చెప్పుకోవటం ఏంటి, అంతే కదా. ఇక్కడ ఏం ఉండవు కావాలి నాకుంది మనసులో, ఇక్కడ ఏం రావు కావాలి, ఇక ఎటువంటి అటాచ్ ఉండదు కదా అని అనుకున్నాను. అలాంటిది అక్కడే మన ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు రావటం. తర్వాత కలెక్టర్కి చెప్పారా కర్నూలు? కలెక్టర్ గారు మళ్ళీ పిలిపించి నాకు సన్మానం చేశారు. మాకు ప్రిన్సిపల్ మేడం గారు సార్, మేడం గారు వాళ్ళంతా కూడా చాలా చాలా ఆనందపడ్డారు. ఇక అక్కడ కలెక్టర్ గారు చేశారు. తర్వాత ఇక్కడ ఈరోజు ఇంకొక నాకు సంతోషకరమైన ఇదేంటంటే, నేను శ్రీకాకుళంలో ఉన్నప్పుడు మన కమిషనర్ గారు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు కాటంనేని భాస్కర్రావు గారు ఓటర్ అవగాహన సాంగ్కి ఎంత ఆనందపడ్డానో, ఇక్కడ కాటంనేని భాస్కర్రావు గారు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడి నుంచి నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది శ్రీకాకుళంలో. అమ్మ ఒక ఈ శానిటేషన్ మీద వాటి మీద అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇనాగ్రేట్ చేయబోతున్నాం ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఒక కమిటీ, ఒక స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి ఒక ప్రేయర్ గీతంగా సబ్జెక్టుకు అనుగుణంగా పాట రాయమన్నారు సార్. అది పాట రాసి పంపిస్తే ఆడియో ప్లీజ్ అని పెట్టారు. నేను అది పాడి పంపించాను. వాళ్ళు ఆ సాంగ్ని స్టేట్ మొత్తం ఒక జీవోగా తయారు చేసి ఈరోజు మన ఏపీలో ఎక్కడ అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళినా కూడా ఏఎన్ఎం ఫ్రంట్ పేజీలో అది ప్రేయర్ సాంగ్గా నాది ఉంటుంది సార్. ఓకే, మీరు ఆ రోజు రాష్ట్రపతి భవనంకి వెళ్ళి మరి ఆవిడని చూడటం, మరి ఆవిడ దగ్గరికి వెళ్ళటం, ఆవిడ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవటం ఎలా అనిపించింది? హాల్లో ఆవిడ వచ్చి ఆ సీట్లో రాష్ట్రపతి హోదాలో ఆవిడ కూర్చోగానే ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించింది. ఓకే ఓకే, ఇది ఒక కలయా నిజమా, వైష్ణవ మాయ. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీ ఒక్కరినే ఎంపిక చేశారు. అవును సార్. అదొక గొప్ప అవును సార్ అనుభూతి మీకు. మరి భ్రూణ హత్యల గురించి, అబార్షన్స్ చేయకూడదనేటువంటిది ప్రభుత్వ నిబంధన, దాని గురించి కూడా మీరు ఒక పాట రాశారు, అది కొంచెం వినిపించండి. అది అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి పాప, డాక్టర్స్ కూడా చెప్తారు, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఆవిడ సంతోషంగా ఉంచాలి, ఆవిడ మంచి మంచి గ్రంథాలు చదవాలి, ఆ ప్రభావం లోపల బిడ్డ మీద పడుతుంది అని చెప్తూ ఉంటారు కదా సార్. దానికి అనుగుణంగా నేను ఏం చేశానంటే, ఆడపిల్లని తెలిసి కుట్ర చేసి తనను తీసివేయబోతున్నప్పుడు ఆ పాప ఇవన్నీ వ్యూస్ గ్రహించి బయటకి చెప్పలేదు. అంటే జనరల్గా ఇవి స్కాన్లో అమ్మాయి అని చెప్పి అనగానే ఈ అబార్షన్ చేయించుకునే పరిస్థితి, అబ్బాయి అంటే చేయరు సార్, రెడీగా ఉంటారు. మీరు నేను నెల్లూరు చేసిన సబ్జెక్ట్ కూడా అదే కదా సార్, స్కాన్ సెంటర్స్ అవన్నీ చూడటం అవన్నీ. ఇంకా అందుకని నాకు అనిపించింది, అబ్బా లోపల గర్భంలో ఆడపిల్లని తెలిసి కుట్ర చేసి తను తీసివేయబోతున్నారు కదా అని ఆ పాప లోపలే ఉండి వాళ్ళ అమ్మని హృదయోదయారకంగా వేడుకునే సాంగ్ సార్. అమ్మా 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 నన్ను నీవు నీ నుండి నన్ను తొలగించకమ్మా విడదీయకమ్మా మొదటి నెలలో నీ గర్భమందు ననుగనిన నీవు
ఆనందముందే. తదుపరి నెలలలో తన్మయముందిన నీ నుండి నన్ను విడదీయకమ్మా అమ్మా. అమ్మా అమ్మా. గర్భస్థ పిండ లింగ నిర్ధరణతో ఆడపిల్లనని హత్య చేయకు. ఆడపిల్లనని వినినంతనే నీవు అంతరంగమున భయము వలదు 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 భయము వలదు. నన్ను నీవు ఖండించనీయకు, నాకు నీవు జీవితమివ్వు. మాతృత్వమనే అమృతంతో నన్ను నీవు బ్రతికించవమ్మా అమ్మా. అమ్మా అమ్మా. సూర్యచంద్రులు జగతికి వెలుగు, నేను నీకు వెలుగునౌతా. కూతురంటే కాదు భారము, దేవుడిచ్చిన వరమునమ్మా. కొమ్మకు పువ్వు అందం, ఇంటికి నేను అందం. నా పుట్టుకను ఆపకమ్మా, ఇంటికి నేను సౌభాగ్యమమ్మా అమ్మా. అమ్మా అమ్మా. ఆడపిల్లనని అలుసు ఎందుకు, నేను నీకు అమ్మనౌతా. పేగు బంధం తెంచకమ్మా, జాతి గౌరవం నిలుపుమమ్మా. నిండు నెలలు నన్ను మోసి నీవు నా జన్మ నాకు అందించవమ్మా. ఈ జన్మలోనే నీ రుణము నేను తీర్చేటి వరమివ్వు అమ్మా అమ్మా. అమ్మా అమ్మా. గుడ్ గుడ్, బాగుంది. మంచి టాపిక్స్ మీద రాశారు పాటలు. స్మోకింగ్ ఒకటి, బాల్య వివాహాలు ఒకటి, భ్రూణ హత్యలు ఒకటి. మీ డిపార్ట్మెంట్కి తగ్గట్టుగా ఇవి చాలా అవసరం సమాజంలో కూడా. అవును సార్. చాలా చక్కటి పద్యాలు, చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి మీరు రాసినటువంటి పాటలు కూడా. సబ్జెక్ట్ ఉండాలి సార్ దాంట్లో కూడా. చాలా అవసరం ఇవన్నీ కూడా, మంచి పాటలు. అలాగే మీరు చక్కటి ఓటరు చైతన్యం కూడా, అది కూడా చాలా మంచి సామాజికంగా. సంతోషం అండి. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు, మరి రిటైర్మెంట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు? ఏమిటి మీ, ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, హ్యాపీ, ఉన్నతమైనటువంటి పురస్కారం అందుకున్నారు. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం, మీ డిఎంహెచ్ఓ కర్నూలు కానీ, మీ కర్నూలు కలెక్టర్ కానీ, అమ్మ మీరు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు, మరి అప్పుడప్పుడు వచ్చి మా దగ్గర ఏమైనా క్లాసులు చెప్తారా అని అడగటం కానీ, ఏమిటి అసలు అది కోర్స్ ఆఫ్? అక్కడ అవార్డు తీసుకోగానే హెల్త్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్. ఓకే. ఫోన్ చేసి తర్వాత కంగ్రాట్స్ చెప్పేసి ఒక 20 మినిట్స్ సార్ మాట్లాడారు నాతో. మాట్లాడి తర్వాత మాకు మళ్ళీ ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు మీరు మీ సర్వీసెస్ మాకు అందచేయండి అమ్మ అని సార్ చెప్పారు. అటువంటిది ఏదైనా అవకాశం వస్తే నేను తప్పకుండా చేస్తాను సార్. అందుట్లో నాకు టీచింగ్, ఈ అడాల్సెంట్, దట్ ఈజ్ క్రిటికల్ ఫేస్, కష్టమైన దశ. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది లైఫ్ మొత్తం కూడా. వాళ్ళు స్టడీ మీద మనసు ఉంచాలి. అలా కాకుండా ఆ టైంలో వాళ్ళకి వచ్చే ఫిజికల్ చేంజెస్ కానీ మెంటల్ చేంజెస్ వల్ల చాలా చాలా పిల్లలంతా కూడా మారిపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ
ఈ టీవీలు, ఈ సినిమాలు ప్రభావం ఎక్కువ పడుతుంది పిల్లల మీద. అంతేకాదు ఆ యొక్క చేంజెస్ వాళ్ళు తట్టుకునే స్థితి లేదు. తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మన భారతదేశం సాంప్రదాయాలు, కట్టుబాట్లు పిల్లల దగ్గర మనం ఏమీ మాట్లాడకూడదని పేరెంట్స్ గుప్పిడి మూసట్టు పెడుతున్నారు. ఇది సైన్స్, ఇది ఎడ్యుకేటెడ్, మనం మీరు చెప్పాలి. 86లో మీరు ఉద్యోగంలో చేరినప్పుడు పరిస్థితులు, ఒక హెల్త్ అసిస్టెంట్గా, అవును సార్. ఇవాళ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్లో జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి మీరు కంపేర్ చేసుకుంటే సంబంధమే లేదు. లేదు సార్. కాబట్టి అలా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. మరి టీచర్స్ చెప్పాలన్నా కూడా స్టూడెంట్స్కి వాళ్ళని అడగాలంటే ఒక రకమైన భయం ఉంటుంది సార్. అటువంటి ఆ ఫేస్ని దాటి రావాలి అని అంటే ఈరోజు ఒక HIV ఎయిడ్స్ తీసుకుంటే 50% యూతే ఉన్నారు సార్. దాంట్లో 50% యూత్ ఉన్నారు. మరి ఈ పిల్లల్ని మార్చేది ఎవరు? నాకు కనుక ప్రభుత్వం అవకాశం ఇస్తే నేను అడాల్సన్స్ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి నేను అక్కడ స్టార్ట్ చేసుకుంటాను సార్. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సైకిల్లో వాళ్ళు పాపం ఆడపిల్లలు ఉన్నారు సార్. మినిస్టర్ సైకిల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎవరిని అడగలేరు. వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్, భావి భారత పౌరులు వాళ్ళు. మరి ఇక్కడే ఆగిపోయి ఈ సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు స్టడీ మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెడతారు సార్? నేను అందుకని నన్ను కనుక వదిలితే, రాష్ట్రంలో వదిలితే నేను మాత్రం నాకు అడాల్సన్స్ ఎడ్యుకేషన్ నాకు కావాలి. నేను ఆ పిల్లల్ని ప్రభావితం చేస్తాను. ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి ప్రోత్సాహం, అంటే మీరు పూర్తిగా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీ పూర్తి సమయాన్ని ప్రభుత్వం వాళ్ళు వినియోగించుకుని, పబ్లిక్ అంటే ఈ పిల్లలే రేపు ఒక అమ్మగా మారుతుంది, ఈ బిడ్డే ఒక తండ్రిగా మారుతాడు. మగపిల్లలకు కూడా చెప్పిన సర్వీసెస్లో వాళ్ళకి యూత్ 50% ఉన్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి చేంజెస్ ఏంటో వాళ్ళకి అర్థం కాక ఆ టైంలో ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్గా చేసుకోవటం, ఇద్దరు ముగ్గురు కలిసి ఏదో ఒక చెయ్యాలి మనం అనే భావనకు వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళని మార్చగలిగితే భావి భారత పౌరులుగా మంచి తల్లి తండ్రిగా తీర్చిదిద్దబడతారు సార్. వాళ్ళకి చెప్తే చాలు సార్. ఈ పురస్కారం ఎటు అందుకున్నారు కాబట్టి హెల్త్ మినిస్టర్ కూడా మీకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం మరి మీ యొక్క సర్వీసెస్ని ఏ విధంగా వాడుకుంటుందో భవిష్యత్తులో మనం వేచి చూద్దాం. ఆఖరి ప్రశ్న అండి సుభావతి గారు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరుతో ప్రారంభించినటువంటి పట్టాభి కళాపీఠం వాళ్ళు మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటానికి మీకు ప్రకటించారు. పట్టాభి సీతారామయ్య గారి బర్త్డే జన్మదినం నవంబర్ 24వ తారీఖున, రేపు వచ్చే నవంబర్లో మీరు ఆ అవార్డును అందుకోబోతున్నారని చెప్పి మీరు చెప్పారు. మరి మీరు ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోబోతున్నందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పట్టాభి సీతారామయ్య గారు కూడా ఫ్రీడమ్ ఫైటరు, ఆయన గాంధీ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు, మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా చేశారు. మీరు అది ఆ వార్త విన్నప్పుడు మీకేమనిపించింది? అటువంటి మహానుభావుని వల్ల నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నందుకు అందరికీ, ఆ కమిటీ మెంబర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సంతోషం అండి సుభావతి గారు. ఒక గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో సంగంజాగలమూడి నుంచి ఒక గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మరీ కుగ్రామం చందవరంలో హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో పనిచేసి మీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేటట్టుగా చేసి మీరు ఒక నర్సింగ్ విభాగంలో మీరు ఒక మోడల్గా నిలిచారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డుతో సత్కరించటం తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకి గర్వకారణం. అంతేకాదు దేశం యావత్తూ ఉన్నటువంటి మీ నర్సింగ్ సిబ్బందికి కూడా యు ఆర్ ద బెస్ట్ మోడల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చాలా సంతోషం అండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, చక్కటి పాటలు రాశారు, చక్కటి గాత్రం కూడా మీకు ఉండటం మంచి, చాలా బాగుంది. కాబట్టి ఆ పాటలు పాడారంటే పాట ఒకళ్ళు రాస్తారు, ట్యూన్ ఒకళ్ళు కడతారు, పాడేది మరొకరు. కానీ భగవంతుడి దయ వల్ల ఆ మూడు నాకు వచ్చిన కొంచెం అతి కొద్ది జ్ఞానంతో నేను అలా ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాను సార్ నా సర్వీస్లో. చాలా సంతోషం అండి. ఇలాగా మీ యొక్క సక్సెస్ స్టోరీని మా SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.